నార్సింగి వ్యవసాయ మార్కెట్లో పశు సంక్రాంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేశంలో వివిధ ప్రాంతాల నుండి పశువులను ఈ పశు సంక్రాంతి కార్యక్రమానికి తీసుకొచ్చి ప్రదర్శించి క్రయ విక్రయాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ ముగిశాక ఈ పశు సంక్రాంతి నిర్వహిస్తారు. సంక్రాంతి సంతలో రైతులు పోటీ పడి పశువులను కొనుగోలు చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి బర్రెలు, ఆవులను తీసుకొచ్చారు. గండిపేట పరిసర ప్రజలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పశు సంతతిని చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ చైర్మన్ వేణుగౌడ్, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్, రైతులు పాల్గొన్నారు. బర్ల సంత అంటేనే ఈ ప్రతి ఒక్క గ్రామానికి ఆదర్శమైన గ్రామం అంటే నార్సింగి. ప్రతి శుక్రవారం అంటేనే ప్రతి ఒక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేది జాతర పండుగ అని మా బేరకాళ్ళందరూ మా రైతులు కావాలండి. ప్రతి ఒక్కరూ సంతోషపడే రోజు అంటే శుక్రవారం అంటే మా చుట్టుపక్కల గ్రామాలకు కానివ్వండి, మా గ్రామ ప్రజలకు కానివ్వండి, మా బేరస్తులకు కానివ్వండి, శుక్రవారం అంటే ప్రతి ఒక్క ఊరు నుంచి వచ్చి ఇక్కడ 40 ఊరు చుట్టుపక్కల 40 విలేజ్లు ఉంటాయి. 40 విలేజ్లు కూడా నార్సింగి అంటేనే పట్నం అనే ఒకప్పుడు 20-30 ఏళ్ల క్రితం అంటే నార్సింగి అంటేనే ఫేమస్ అయిన విలేజ్ నార్సింగి. మా బ్యారస్తులు కానివ్వండి, మా చైర్మన్ మా వేణుగౌడ్, మా తోటి సభ్యులు, డైరెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ జాతర పండుగ కానివ్వండి, మరి ప్రతి ఒక్క పని ఇక్కడ మన మున్సిపల్ నుంచి కూడా మా చైర్మన్ కానివ్వండి ప్రతి ఒక్క పని చేయడం జరిగింది. మేమంతా కూడా ప్రతి మళ్ళా సంవత్సరం వరకు కూడా ఇక్కడ మన పశు సంతను బాగా డెవలప్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మా పేపర్ విలేకరులకు అందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఈ పశు సంక్రాంతి జాతరకు చేసిన అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈసారి కొత్తగా ఏర్పడిన పాలకవర్గం నుంచి మా చైర్మన్ గారు వేణుగౌడ్ గారు కానీ, మా వైస్ చైర్మన్ గారు జగతన్న గారి, మా డైరెక్టర్లు అందరూ కూడా ఏకతాటి మీద ఉండి చైర్మన్ గారు చెప్పినట్టుగా ఈసారి సంక్రాంతి పండుగకు వచ్చే జాతరను మంచిగా చేయాలని ఉద్దేశంతో వచ్చే వ్యాపారులకు కానీ రైతులకు కానీ ఎలాంటి కష్టం కలగకుండా మనం చూడాలని ఆయన రాత్రి 2 రోజుల నుంచి కూడా అందరినీ దగ్గర పెట్టి ఈ విధంగా ఈ రోజు ఇంత మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది.